ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అవును పిల్లరా, ఈ ప్రార్థన వలన దేవుడు సమస్తమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. ప్రార్థన వలన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన వలన దేవుడు మేలులు జరిగిస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలపు ప్రార్థన మన జీవితాలకు నెమ్మది కలిగిస్తూ ఉంది. ఈ ఉదయకాల ప్రార్థన మన జీవితాలకు మేలు కలిగిస్తుంది. కాబట్టి మేలుకొని యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి ప్రార్థించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన ప్రతి సమస్య నుంచి విడిపిస్తుంది. ప్రార్థన ప్రతి బలహీనత నుంచి విడిపిస్తుంది. ప్రార్థన కుటుంబాలలో సమాధానం కలిగిస్తుంది. ప్రార్థన ప్రతి విధమైన దురాత్మ నుంచి విడిపిస్తుంది. ప్రార్థన ప్రతి చీకటి కార్యాల నుంచి విడిపిస్తుంది. కాబట్టి ఆత్మీయ సహోదరి సహోదరులారా, మేలుకొని యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మోకల ప్రార్థన, కనీటి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మేలుకొని యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుయందు నమ్మకం ఉంచి యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా మేలుకొని
ప్రభు సన్నిధానంలో ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నా. ప్రార్థన ప్రతి విధమైన పాపాలను చూపిస్తుంది. ప్రార్థన ప్రతి వ్యభిచారం చూపిస్తుంది. ప్రార్థన ప్రతి తాగుడును చూపిస్తుంది. కాబట్టి మేలుకొని యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రార్థన ప్రతి విధమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. మేలుకొని యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి ప్రార్థించాల్సిందిగా మనము చేస్తున్నాం. అందుకే అంటున్నాడు కదా, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే సురాజును, ఆయన సన్నిధికెక్కెదము, ఆయన మనను గైకొనిన అయ్యని అందు మనకెంతో సంతోషము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.